రష్యాకి యుక్రెయిన్ బిగ్ షాక్ ఇచ్చింది. అర్ధరాత్రి వేళ డ్రోన్స్ తో రష్యాపై విరుచుకుపడింది యుక్రెయిన్. రష్యాకు చెందిన ఒక కుర్స్క్ అని చెప్పేసి ఒక న్యూక్లియర్ ప్లాంట్ పై యుక్రెయిన్ డ్రోన్స్ తోని దాడి చేసినట్టు తెలుస్తుంది. లెనిన్ గ్రేడ్ ప్రాంతంలో ఈ యుక్రెయిన్ డ్రోన్స్ బీభత్సాన్ని సృష్టించాయని చెప్పుకోవచ్చు. న్యూక్లియర్ టెర్మినల్స్ ని తాకిన యుక్రెయిన్ కి సంబంధించిన డ్రోన్స్, యుక్రెయిన్ డ్రోన్ దాడితో ఇప్పుడు ప్రస్తుతానికైతే న్యూక్లియర్ ప్లాంట్ లో ఉత్పత్తిని నిలిపివేశారు. యుక్రెయిన్ సరిహద్దుకి ఇది 60 కిలోమీటర్ల దూరంలో కుర్స్క్ అనే ఒక అణు విద్యుత్ కేంద్రం ఉంది. దీనికి సంబంధించి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. విజువల్స్తో పాటు మరిన్ని వివరాలు మరికొంతసేపట్లో మా కొలీగ్ సచిన్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, న్యూక్లియర్ ప్లాంట్ని టార్గెట్ చేశారు యుక్రెయిన్. ఆగస్టు 24 యుక్రెయిన్ ఇండిపెండెన్స్ డే, వాళ్ళ స్వతంత్ర దినోత్సవం రోజు రష్యాలోని ఏదైతే కుర్స్క్ అనే ఒక న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, 60 కిలోమీటర్ల దూరంలో, యుక్రెయిన్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో రష్యాలో ఉన్న ఈ ప్లాంట్ మీద డ్రోన్స్తోని దాడి చేశారు. దానికి సంబంధించిన టెర్మినల్స్ని వీళ్ళు డ్రోన్స్తోని అటాక్ చేశారు. అంటే అక్కడ ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అవ్వచ్చు, రేడియేషన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ప్రస్తుతానికి యుక్రెయిన్కి సంబంధించి ఆగస్టు 24 యుక్రెయిన్ ఇండిపెండెన్స్ డే, వాళ్ళ స్వాతంత్ర దినోత్సవం రోజే ఇలాంటి ఒక కార్యక్రమానికి పూనుకున్నారు.